ఈ సంగతులు తెలుస్తున్నప్పుడు కూడా మాట్లాడకపోయింది. సాక్షాత్ డీజీపీ గారి పట్ల కూడా మాట్లాడినప్పుడు కూడా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా గొప్ప లక్షణం ఈ 3 సంవత్సరాల నుంచి అనుకుంది. నేను చూస్తా ఉన్నాను 3 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఏదైనా మంచి పని ఉంటే అది మంచి పని మా కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయబడ్డది అని చెప్పేసి మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారు నెగిటివ్ పాయింట్ చేస్తే మాత్రం అది కాంగ్రెస్ ఆయన రాజశేఖర రెడ్డి వ్యక్తిగతమైనటువంటి విషయం మాత్రమే మాకు సంబంధించింది కాదు అని మాట్లాడతారు. ఇవాళ మేము మాట్లాడుతాం. ఇంతకుముందు బాబ్జమ్మాల్ రెడ్డి గారు ఇంపార్టెంట్ పాయింట్ లేవదీసినారు. ఇంటర్పోల్ ద్వారా అరెస్ట్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ నెక్స్ట్ డే ఆయన మాట్లాడినటువంటి విషయం ఏంటంటే అది చాలా చిన్న విషయం ఉంది, మా ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు అని చెప్పేసి మాట్లాడినాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ ఇమీడియట్ గా చాలా పెద్ద ఇష్యూగా తీసుకొని అంటే ఇంటర్పోల్ నుంచి వెళ్ళి మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చినావు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నటువంటి నిర్వాహకం. ఆ తర్వాత దీని సీరియస్నెస్ ని అందుకే ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి కావచ్చు, డీజీపీ, గవర్నరు కూర్చున్న తర్వాత దాని సీరియస్నెస్ అంటే ఈ ఇష్యూని ఇంకోవైపు క్లియరప్ చేయాలనేటువంటి ఆలోచనతోటి చేసినటువంటి అంశం ఒకటి. రెండోది 100 కోట్ల హిందువులు తర్వాత 25 కోట్ల ముస్లింలు. 25 కోట్ల ముస్లింలు అమ్జద్ గారు లేరనా ఆయన భావన? 25 కోట్ల ముస్లింలలో ఇంకో మన కలాం గారు లేరనా భావన? అంటే ముస్లింలందరూ కూడా తలవార్లు పట్టుకొని తుపాకులు పట్టుకొని స్థైర్య విహారం చేస్తారనా? అదే నిజమైన అయితే ఆ అమ్మాయి పోయి ఆమె కేసే పెట్టేది కాదు. ఇంకో మాటకు వచ్చినట్లయితే ఇవాళ ఖురాన్ గురించి భగవద్గీత గురించి మాట్లాడుకున్నట్లయితే భగవద్గీతలో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయో అదే టైంలో ఖురాన్ లో కూడా ఉన్నటువంటిది. అసలు ఖురాన్ని మనం ఫాలో అయినట్లయితే ఖురాన్ లో లంచం తీసుకోవద్దు అన్నటువంటి విషయాలు ఏ ఏ ఏ గీతా సారాంశమైనా ఏ మతానికి సంబంధించిన అంత గొప్పగా చెప్పినటువంటిది. కానీ దాని నుంచి ఆ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని షాడోగా వాడుకొని ఇవాళ ఈ ఓల్డ్ సిటీని నాశనం చేసినటువంటిది ఎంఐఎం పార్టీ. దానికి ఆసరాగా ఉన్నటువంటి దానికి అన్వయించింది కాంగ్రెస్ పార్టీ. ముస్లిం తరపున అందరి తరపున కూడా మేము రిప్రజెంటేటివ్ కాదు. నేను చెప్తాను, నేను అందుకే అంటున్నాను. ఇవాళ అంబేద్కర్ గారు ఇక్కడే కూర్చున్నారు, కేసు పెట్టినటువంటి ఆమె ఢిల్లీలో ఉంది. కాబట్టి ముస్లిం ప్రతినిధి ఎంఐ ఎన్నటికీ కాదు. రెడ్డి గారు చెప్పినట్టుగా 100% ఖాసిం రజీ యొక్క ప్రతినిధులు మాత్రమే. ఓకే ఆయన చెప్పొచ్చు, ఆయన అమ్జదుల్లా ఖాన్ గారు ఎందుకు చెప్పొచ్చు అంటే వాళ్ళ తండ్రి అమానుల్లా ఖాన్ గారు కూడా అదే పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని. కానీ ఈ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఖాసిం రజీ వారసులు ఓవైసీ సోదరులు అనేది చాలా స్పష్టంగా తెలుసు. అది వారిని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. If you give such statements, definitely the OAC will get more votes. Please don't. If you are a ఓట్ బ్యాంక్ కాదండి, ఎవరు వారసులు అనే విషయం చెప్పడంలో తప్పు లేదు. అమ్జద్ గారు ఉద్దేశం ఏంటంటే ఓట్ బ్యాంక్ కాదు అసలు. The MIM MLA used to won the election by 1 lakh majority previously during 1978, 83 and 85. Now the percentage of winning of MIM MLAs has come down to 5,000 to 7,000. Okay. So what point you raised, why still the Muslims are behind the MIM party or Awesi brothers? Here the percentage is going down. The polling percentage was previously 90% and 98% also. నేను అనట్లేదు, they are thinking that. They are thinking definitely. All the Muslims are that is also see. Yeah. All the parties, name it Congress, BJP or any other party, TDP, they may not be knowing much more about the Muslim organizations. Awesi family is not the sole representative. There are many political and non-political organizations. Exactly. Jamatul Ulama is there, Jamaat-e Islami is there, Tablighi Jamaat is there, MBT is there, many organizations are there. But they want themselves to become the dealer of the Muslim community. Actually, they are not the representative, dealer. I condemn the statement of TRS representative, what he is saying that Qasim Razvi ke ye log janashin hai bolke. I really condemn. If you are a Telangana protagonist, if you want a Telangana, if you want Muslim support in Telangana, please desist from giving such statements. Otherwise, తెలంగాణ ఆస్తులు ముస్లింస్ వాళ్ళని సపోర్టింగ్ తెలంగాణ ముస్లింస్ తెలంగాణలో అనుకోవచ్చు ఎంబీటీ ప్రతినిధులుగా మీకు ఆ ఓట్ సీట్ లో ఉన్నటువంటి పరిస్థితులలో ముస్లిం మొత్తానికి అంటే ఖాసిం రజీ వారసులు ముస్లింలు అనేటువంటి పరిస్థితి నేను ఒప్పుకోను. ఎందుకంటే ముస్లింలు ఎక్కడ గొడవలు చేయడానికి సిద్ధంగా లేరు, ముస్లింలు తలవార్లు పట్టుకొని నరుకోవడానికి సిద్ధంగా లేరు. ఖాసిం రజీ చివరి ప్రయత్నంగా చేసినటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎప్పుడు దాన్ని గుర్తు
అంజద్ గారు మీరు గమనించి ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ దేవన్ కెళ్ళి కూడా 400 సంవత్సరాలుగా ఈ హైదరాబాద్ నేలినటువంటి నవాబుల పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి గౌరవం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అనేక దాని విమర్శలు కూడా ఎదుర్కొన్న వాళ్ళం. మేము ఒకటే చెప్పినాం, 99 పేజీలో అద్భుతంగా చేసినటువంటి ముస్లిం రాజులు చివరి పేజీ మాత్రమే, అది ఖాజీం గజ్నీ రూపంలో వచ్చినటువంటి ఆ సైన్యం రూపంలో వచ్చినటువంటి దాడులకు అది వాళ్ళ తెలంగాణ ప్రజలు కొంత గాయపడ్డారు. హైదరాబాద్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళు గాయపడ్డారు. ఆ చివరి ప్రయత్నంలో జరిగినటువంటి ఏవైతే జరిగినాయో అది వీళ్ళు ఈ బ్రదర్స్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం తప్ప మేము అంతకంటే ముందు ఉన్నటువంటి రాజుని ఎన్నోసార్లు చెప్పినాం. గంగా జమున తహజీబ్ అని చెప్పినాం. ఇవాళ కొన్ని సందర్భాలు అయితే నిజాము ఈ ఉప్పెన్లా ఇది ముంచుకొచ్చినటువంటి సందర్భంలో మూసీలో ఆయన రాజు వేసినటువంటిది, తర్వాత ఏంటి కుంకుమ వేసినటువంటి పసుపు కుంకుమ వేసినటువంటి గొప్ప చరిత్ర ఉందని మేము మాట్లాడితే భాగ్యలక్ష్మి పూజించినటువంటి. అందుకే ఏమంటారంటే బట్ ఇవన్నీ మీరు చూసారా అని అడుగుతున్నారు. నేను చూసాను statements only they are growing. By such statements, he has not seen what happened at that period. Just No, everything is there in the history. ఒక విషయం అంటే చరిత్ర, గంగాభవన్ గారు ఒక మాట చెప్పిండ్రు, భద్రాచలంలో రామ మందిరం ఉన్నది, గోల్కొండ చరిత్ర ఉన్నది. గోల్కొండ చరిత్రలో ఉన్నటువంటి నవాబులకు రాముడు దర్శనం ఇచ్చిన తర్వాత రామదేవుని నుంచి పంపించిండు. కేవలం భక్త రామదాసును చిరసాలనే కాదు, భద్రాచలంలో రామ మందిరాన్ని నిర్మించడానికి మరి ఆనాడు తానేషా ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. అంటే ఆనవాయితీ ప్రకారంగా శ్రీరాముని యొక్క కళ్యాణానికి మరి ఈ రోజు వరకు కూడా మరి తలంబ్రాలు మరి ప్రభుత్వ మరి పంపుతున్నారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా తలంబ్రాలు పంపుతున్నారు, అనయాతిని మీరు మర్చిపోతే కళలో రామోజీ లక్ష్మోజీ అని ఇస్తే రామదాస్ బాధపడతాడు. కళ్ళకి వచ్చారని బాధపడతాడు. Instead of highlighting the good things being done by the Muslim rulers or leaders, today these people are highlighting the negative. No. All the positives నేనేమంటానంటే 99% హిందీ ముస్లిం రూలర్ చేసినటువంటి గొప్ప విషయాలు మేము మాట్లాడుతున్నటువంటి చివరి దాన్ని మాత్రమే ఇవాళ విమర్శలు నెగటివ్ ఇమేజ్. ఒక్క స్టేట్మెంట్ వెరీ పర్టికులర్ అబౌట్ ఖాసిం రజ్వీ. యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఖాసిం రజ్వీ, రైట్? ఖాసిం రజ్వీ విషయంలో ఒక మాట తెలంగాణ మొత్తం గ్రామాల్లో ఆస్తులను దోచుకొని పంటలు నష్టం చేసుకుని మళ్ళీ మహిళలను, తల్లులను, చెల్లెలను, అక్కలను, అమ్మలను, కొడుకుల ఎదుట, భర్త ఎదుట, అగ్రవర్జున వేసి దేవతలను తిడతాడు, అగ్రవర్జన వేసి హిందువులను ఆడతాడు. మీరు వారసులుగా చెప్పుకోవాలనుకుంటున్నారా? మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ అసదుద్దీన్ ఓవైసీ why he is raising that issue now? No, wants to question you. Yeah. You just I want to question him. Okay. If any party, Telugu Desam, Jagan party or any party is coming in the Telangana, they are having a Rasta Roko or a Dharna, they are stopping them. Why didn't, when Asaduddin Owaisi, he is in favor of United Andhra, MIM party is in favor of United Andhra. What did he do? I am not asking some 50 years back. I did not see what happened that even I am reading. There are two versions of Qasim Razvi. He has done some good things, he has done some bad things. There are two versions. There are two versions. Why don't you start the MIM? Yeah, let me come. Majlis party, let me నేనేమంటున్నానంటే ఇవాళ తెలంగాణ సమాజంలో ఏ రాజకీయ పార్టీ ఎటువైపు తేలిపోతున్నది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణకు అనుకూలమని, సీమ ప్రాంతం వాళ్ళు సీమకు అనుకూలమని, ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళు ఆంధ్రకు అనుకూలమని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువైపు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, అటువైపు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము తెలంగాణ తెస్తామని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు తెస్తామన్న వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించారు. కానీ
సిపిఎం పార్టీ తెలంగాణ వద్దన్నది, సమైక్యంగానే ఉండాలని కోరుకుంటుంది. అదేవిధంగా మజ్లిస్ పార్టీ మీరు అన్నట్టుగా యునైట్ గా ఉందంటే అది కూడా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో ఇంకా అతన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం మాకు లేదు. సమైక్యంగా ఉండాలని ఆయన చాలా క్లియర్ గా అన్నారు. ఎవరైతే ప్రజల్లో నాంచూరు దోడుతున్నారో, ప్రజల్లో డ్యూయల్ గా మాట్లాడుతున్నారో, ప్రజల్లో అటొక మాట ఇటొక మాట మాట్లాడుతున్నారో, అది కాదు మీ విధానం స్పష్టం చేయండి అని చెప్పేసి మేము అడగాల్సినటువంటి హక్కు మాత్రమే మేము అడిగినాం. ఎప్పుడైతే వాళ్ళు స్పష్టత ఉన్నదో, స్పష్టత ఉండాలని ఇంకా కొత్తగా అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఆ హక్కు ఉంది, వాళ్ళ పార్టీ దాంట్లో ఉంటుంది, వాళ్ళు రాసుకున్నటువంటి దాంట్లో ఉంటుంది, వాళ్ళకు ఒక వైఖరి ఉన్నది. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సిపిఎం చెప్తున్నది. ఇంకా దాని గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది? అది మా అది. Are you satisfied with that answer? No, they did not stop Avesi brothers when they entered Nizamabad. They did not stop Avesi brothers when they entered దేశం టీఆర్ఎస్ పార్టీని అందరూ గారు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, మీరు అడ్వకేట్ మీ బ్రదర్ అడ్వకేట్, ఓకే, అయితే చాలా కాలం నుంచి దాదాపు 3 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎవరిని అడ్డుకోవాలని లేదు అంజద్ గారు. ఒకే ఒక సందర్భం, జగన్మోహన్ రెడ్డి వరంగల్కి వస్తున్నటువంటి సందర్భంలో రాజ్ కుమార్ అనేటువంటి పిల్లవాడు 25వ తేదీ నాడు చచ్చిపోయి, ఒక మాట వినండి, 25వ తారీఖు నాడు చనిపోయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి అడ్డుకోవాలన్నప్పుడు 25 నాడు సాయంకాలం మాత్రమే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధ్యక్షుడు, అప్పుడు ఆనాడు మాత్రమే అడ్డుకోవాలని చెప్పారు తప్ప మొన్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో దండయాత్రకు వస్తుంటే కూడా మేము ఏ పార్టీని మేము అడ్డుకోమని చెప్పినటువంటి గొప్ప చరిత్ర మాది. మేమంటున్నాం అంటే ఓవైసీని అడ్డుకుంటా అంటలేం, చంద్రబాబు నాయుడిని అడ్డుకుంటా అంటలేం, సిపిఎం పార్టీని అడ్డుకుంటా అంటలేం, మజ్లిస్ పార్టీ. వాళ్ళకు డెమోక్రటిక్ రైట్ ఉన్నది, ఇక్కడ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాంట్లో అనుమానం ఎందుకు? కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీగా చేయలేదు, తెలంగాణ వాదులు అడ్డుకున్నారు, తెలంగాణ వాదులు ఆ పని చేస్తా ఉన్నారు. double speak. చాలా క్లియర్ చెప్తాను. ఓకే, గంగవాణి ఇవి అలా మాట్లాడుకుంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళని అడుగు పెట్టనేమో అన్న స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ఎందుకు భవానీ గారు ఉండి ఊకే పాసింగ్ రిమార్క్ మాట్లాడడం కరెక్ట్ కాదు రోజా గారు. ఎందుకంటే ఎక్కడ మాట్లాడుకుంటారో గౌరవంగా ప్రతిదీ కూడా మాట్లాడాలి. ఆంధ్ర వాళ్ళని అడుగు పెట్టని అన్నటువంటి నాయకుడు ఎవరో చెప్పాలి, ఏ డేట్ నాడు చెప్పిండో చెప్పాలి, ఆ నాయకుడు వివరాలు చెప్పండి. మీరు మీకు ఉంటే ఒకవేళ అవకాశం ఉంటే ఆంధ్రాలో అన్ని నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు తప్పించదు. ఇప్పుడు ఈ దీనికి ఈ ఇష్యూకి ఎన్ని కలిపోతుంటాను నేను. దయచేసి ఇది మతతత్వాన్ని చూడవద్దు, దీని ప్రాంతీయతత్వం వద్దు. ఇది ఒక సమస్య, దేశ సార్వభౌమాధికారానికి దుర్మార్గమైన పనిలో భాగమే మంత్రులు మాట్లాడుతున్నటువంటిది. తెలంగాణకు ఒక విధమైనటువంటి నిర్ణయం వస్తున్నప్పుడు మీ గాది వెంకటరెడ్డి మాట్లాడుతుండో, కాసు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతుండో, ఇవాళ శ్రీనివాసరావు గారే మాట్లాడుతుండో, అప్రాటమైతే ఉంది. అంటే మీ దుర్మార్గము తెలంగాణను వ్యతిరేకించే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే ఇది మతాల దయచేసి నేను ఎందుకు చెప్తున్నా, ఈ కుట్ర జాగిన విషయాన్ని నేను గుర్తు చేస్తే లేదు మతం గురించే మాట్లాడాలట కానీ ప్రాంతం గురించి రోజా గారు ఒకటే మాట్లాడుతున్నా నేను. మీరు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఇంటర్ఫియర్ అవ్వలేదండి. వాళ్ళందరూ మాట్లాడి నేను ఒక్క లేడీ నేను మాట్లాడినప్పుడు నా వర్షన్ గా నేను ఏదో చెప్పుకుంటాను, దానికైనా తప్పుంటే మీరు ఖండించండి. కాదు నేనేమంటున్నాను, నా వర్షన్ గా నేను ఇక్కడికి వచ్చింది. మీరు పిల్లగాని ఇంత పెద్ద డిబేట్కి చాలా మంది అన్నారు మీ పార్టీలో మంత్రులు రాలేదు, అయినా కూడా నేను ధైర్యంగా ఎందుకు వచ్చానంటే నేను ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ హియర్. నేను అక్కడ పుట్టాను, కళ్ళు తెరిచాను. ఆంధ్రలో పెరిగిందంతా 1వ క్లాస్ నుంచి ఇంటర్, BA, MA అంతా ఇక్కడ చదువుకున్నాను. ఈ ప్రాంతంలో మమైక్యం ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇదేంటి మీ మమైక్యంలో వీళ్ళతో మమైక్యం వీళ్ళతో మమైక్యం ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే భారతదేశ సార్వభౌమాధికారానికి దెబ్బతింటే విధంగా ఆయన ఎమ్మెల్యే మాట్లాడారు కాబట్టి ఆయన బిహైండ్ బార్ పెట్టాము. ఈ సమయంలో హిందూ ముస్లింలు అందరూ సమయం ఉండాలి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అన్ని పార్టీలు కూడా అభినందించాలంటే లా అండ్ ఆర్డర్ కూడా చాలా పీస్ఫుల్ గా చూస్తారు. లేడీ మాట్లాడుతున్నారు అంటే అది నేను తిట్టుకోమంటారా అండి? ఏంటంటే మా ముఖ్యమంత్రి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మంచి అంటాము, చెడ్డ చేసినప్పుడు చెడ్డ చెప్తాం. అయినా కూడా ఇప్పుడు లేడీ మాట్లాడినప్పుడు లేడీ మాట్లాడుతున్నప్పుడు నేను నా వర్షం నేను చెప్తున్నాను. మీ వర్షం మీరు మాట్లాడినప్పుడు నేను అస్సలు నేను మాట్లాడలేదు. ఏం చెప్పేది అంటే మన భాగ్యనగరానికి మంచి సాంప్రదాయం, ముస్లింస్ కి చాలా మంచి సాంప్రదాయం ఉంది. చక్కని బిల్డింగ్, ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్న హాస్పిటల్స్, నిజాం హాస్పిటల్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ముస్లిం రాజులు కానీ వాళ్ళు. అందుకే ఇన్ని రోజులు మనగలిగారు. అక్బర్ కూడా ఎంత మంచి ఒక కొత్త మతాన్ని